ప్రభు నామంన అందరికీ శుభములు, వందనమన్నాతులండి. ఈరోజు మన వాక్య ధ్యానం వచ్చేసరికి నీతిమంతుడు అన్నది మనము ధ్యానం చేసుకుందాము. మరి మనలో చాలామంది చాలాసార్లు అంటూ ఉంటారండి, ఏమనంటే నీతికి రోజులు లేవు, నీతిగా ఉంటే నీతిగా బతకాలని అనుకుంటే మనం చాలా కష్టం, ఇంకా మనం బ్రతకలేము, మన వల్ల కాదు, అది ఇదని అంటూ ఉంటాము. మనలో చాలామంది అలా మనము కొన్నిసార్లు మన మనసు గాయపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు కూడా చాలాసార్లు నేను కూడా అలాగే అనుకునేదాన్ని అండి. మనందరం కూడా ఒక నోటికి ఒక విధంగా చెప్పాలంటే అలవాటు అయిపోయిన పదము. మనము మంచి నడవడికలో నడుస్తున్నప్పుడు, మంచి స్థితిగతిలో ఉంటున్నప్పుడు, మనకు శ్రమలు కష్టములు ఎదురైనప్పుడు మనం ఈ మాట మాట్లాడుతూ ఉంటాము, మంచికి రోజులు లేవు అని. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందనంటే, అసలు నీతిమంతులముగా మనం ఉండడం ద్వారా ఎన్ని ఆశీర్వాదములు స్వతంత్రించుకుందామన్నది ఈ అధ్యాయంలో మనకు చాలా చక్కగా చాలా గొప్పగా దావీదు గారు ఇందులో వ్రాస్తున్నారండి. అయితే కీర్తనల గ్రంథము 37వ కీర్తనలో ఉందండి, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు, ఎవరంట అతను నీతిమంతుడు, అతడు నేలన పడినను లేవలేక ఉండడు, నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఏంటంట, నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని అంటున్నారు. నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు అని అంటున్నారు. అలాగున్నే వారి గురించి ఎంత గొప్పగా ఉందనంటే, వారి బిడల గురించి దేవుడిచ్చే ఆశీర్వాదము ఎంతో గొప్పగా ఉంది. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. ఎవరంట? వారి సంతానపు వారు ఆశీర్వదింపబడుదురు. కీడు చేయట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. అలాగున ఇందులో చూస్తే భక్తి పరులకు, నీతి మంతులకు ఎంత గొప్ప ఆశీర్వాదములు నేను కనబడుతున్నాయనంటే నేను చెప్పలేనండి. మీకు అంతకుముందు కూడా నేను చాలాసార్లు దేవుని వాక్యంలో నీతి మంతులకు దేవుడిచ్చే ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటుందని నేను మీకు చెప్పి ఉన్నాను. అయితే మనం ఎప్పుడైనా కూడా మన తండ్రి కూడా మనకి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనకు ఏం నేర్పించారండి? నీతి నేర్పించారా? భక్తి నేర్పించారా? భక్తిహీనత నేర్పించారా? మరి నీతి లేకుండా మనల్ని బ్రతకమని నేర్పించారా అని అంటే, మరి ఆయన మనకి నీతి కలిగి బ్రతకడమే నేర్పించారు. నీతి కలిగి ఆయన బ్రతికారు ఈ భూమి మీద. అలాగున్నే భక్తి కలిగి ఆయన బ్రతికి ఉన్నారు. మరి ఇవన్నీ ఆయన చేసినాయే కదా మనకి నేర్చుకోమని అంటుంది, మనకు మాదిరి చూపించింది. మరి ఆయన్ను పడేయాలని, ఆయన్ని ఎన్నోసార్లు ఆయన నీతి నుండి ఆయన తప్పించాలని పరిసయ్యులు వచ్చి, మరి నీవు దేవునికి ఏమి ఇవ్వమని అంటావు, కైసరువుకి ఇవ్వాలా దేవునికి ఇవ్వాలా అని వారు పట్టుకోవాలని ప్రయాసపడినప్పుడు, ఆయన్ని పట్టించాలని చూసినప్పుడు ఆయన ఒకటే సెలవిచ్చారు కదండి, మరి జ్ఞానము కలిగి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని అన్నారు. అలాగున్నే మనము కూడా పాముల వలె వివేకులై ఉండాలి, పావురం వలె నిష్కపటము కలిగి ఉండాలి. మన భక్తి జీవితంలో మనం నేర్చుకొనవలసింది అదేనండి. ఎవరు ఏమంటున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు అని కాదండి. నాకు తెలిసిన ఒక సహోదరి ఉన్నారు. అయితే దేవుడు ఆమెకు ఎంతో గొప్ప వరాలను అనుగ్రహించారు, ఎంతో గొప్ప వరాలను. అయితే ఆ సహోదరి ఆ వరాలను దేవుని విషయమై వాడలేదు. అవి అలాగే వాటిని తన బిడ్డ గురించి, దేవుడు నాకు ఈ కార్యము చేస్తే అప్పుడు నేను బయటకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటిస్తాను అని ఆవిడ తీర్మానం చేసుకుందనమాట. అయితే కొన్ని దేవుడు ప్రతి ఒక్కదానికి ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు.
మరి మన జీవితంలో మార్పుకే కానీ కొందరు అంటూ ఉంటారు, నువ్వు పెద్ద నీతి బోధ చెప్పొచ్చావు, నువ్వెంత నీతిగా ఉన్నావో మాకు తెలీదా అని మనల్ని అంటూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాటలకు మనం భయపడి వెనక్కి ఆగిపోకూడదండి. మరి యేసు ప్రభువును కూడా శిలువ మీద ఉన్నప్పుడు, నువ్వు నీతిమంతుడు అయితే, నువ్వు శక్తిమంతుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించుకొనలేవా అని చెప్పి వారు అన్నప్పుడు, మరి ఆయన ప్రభువు అవమానపరిచారు, మాటపడ్డారు. కానీ ఆయన సిలువను జయించి ఆ మాటలను, ఆ నిందలను, అవమానాలని పొందిన తర్వాత ఆయన జయాన్ని పొందారా లేదా? ఖచ్చితంగా పొందారు. ఆయన్ని హేళన చేశారు, అవమానపరిచారు. వాటన్నిటినీ కూడా ఆయన భరించారు. అలాగున్నే మన విశ్వాస జీవితంలో కూడా మనల్ని ఎంతోమంది నిందిస్తుంటారు, అవమానిస్తుంటారు. అయితే వాటన్నిటినీ మనం పక్కకు పెట్టాలి, కానీ దేవుని వైపే మనము గురిపెట్టుకొని ఆయన సేవలో, ఆయన సువార్తలో ఆయన మనం ధరించుకొని వాడబడాలండి. అయితే దేవుడు అంత గొప్ప వరాలను ఆ అక్కకు అనుగ్రహించినప్పటికీ ఆ అక్క దేవుని కోసము వాడలేదు. నేను నిజముగా నా లైఫ్లో మొట్టమొదటిసారి దేవుని శక్తిని అలాగున ప్రత్యక్షంగా చూశానండి. ఎలాగనంటే మరి ఇందాక చూశాను దేవుని గ్రంథంలో, పౌలు గారు ఒక రెఫరెన్స్ నోట్ చేసుకోలేదు, సారీ. పౌలు గారు అనమాట, ఆయన ఒక కుంటి వ్యక్తిని చూసినప్పుడు ఆయన స్వస్థత పొందాలనే ఆశ కలిగి విశ్వాసం కలిగి ఉన్నారంట. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన అన్నారంట, నువ్వు స్వస్థత పొందగోరాలనుకుంటున్నావా అని అన్నప్పుడు ఇతనికి ఎరిగి, నువ్వు లేచి నడుము అని అనగానే అతడు సంతోషంగా లేచి దిగ్గున పరిగెత్తడం మొదలుపెట్టాడంట. అవి మనము దేవుని వాక్యంలోనే చూస్తూ ఉంటాము చాలా వరకు కూడా. అయితే నేను ఫస్ట్ టైము దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు నడిపించగలిగితేనే ఆ అక్క దగ్గరికి వెళ్ళగలిగానండి. వెళ్ళాలని అనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే నాకు ఎన్నో ఆటంకాలు అట్లా రావడం ప్రారంభమయ్యాయి. అయినా సరే నేను ముందుకు అడుగు వేసి అయోమయ పరిస్థితిలో ఉండి ఆ అక్క దగ్గరికి వెళ్ళగలిగాను. వెళ్ళినప్పుడు ఆ అక్క నా గురించి ప్రవచనం చెప్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టారండి. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అక్క, నిజంగా నేను ఆ రోజు నా జీవితంలో, నా లైఫ్లో మొట్టమొదటిసారి నేను ఆ శక్తిని నేను చూడగలిగానండి. ఎలాగనంటే నా కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, ప్రార్థన చేయమని నేను అక్కని అడిగాను. కాల్షియం తక్కువ ఉండి మోకాలు బాగా నొప్పులని. అయితే ఆ అక్క ప్రార్థన చేస్తూ దేవునితో దేవా నువ్వు స్వస్థపరచుము అని ఆ అక్క చెప్పేటప్పుడు ఆ అరికాళ్ళలో నుండండి, నేను నిజంగా చెప్తున్నాను, ఏది కూడా అబద్ధం లేదు, అరికాళ్ళలో నుంచి మోకాళ్ళ దాకా నాకు ఒక పవర్ అనమాట, ఒక కరెంట్ షాక్ కొట్టినట్టు నేను ఆ శక్తిని నా కాళ్ళల్లో నుంచి అట్లా అసలు జమ్మని అట్లా కాళ్ళ మీదకి ఎక్కేసింది. అసలు నేను చాలా ఆశ్చర్యపోయాను. చాలా అంటే చాలా నా లైఫ్లో ఎప్పుడూ పరిశుద్ధాత్మ తండ్రిని వేరే ఒకరు పొందుకోవడము లేదు. వారు మా సంఘంలో అయితే అసలు పరిశుద్ధాత్మ తండ్రి ఎవరైనా పొందుకుంటా కూడా అది బయటకు కూడా వ్యక్తపరచరండి వారు. అయితే మనము దేవునితో అనుసంధానము కలిగి ఉంటే ఆ పరిశుద్ధాత్మ తండ్రి అక్కడ సంచరిస్తున్నారు అన్నది మాత్రమే, ఆ ఉనికిని మాత్రమే మేము తెలుసుకోగలము. అంతకు మించి మాకు అంత ఇది ఉండదన్నమాట. అయితే ఆ అక్క ప్రార్థన చేసినప్పుడు అరికాలు మొదలుకొని మోకాళ్ళ వరకు నాకు అలా పవర్ షాక్ కొట్టినట్టు అంత శక్తిని నేను దేవునిలో చూడగలిగాను అనమాట. అయితే ఆ అక్క కూడా చెప్పారు ఏమని, అయితే దేవుని శక్తిని నేను పొందుకోగలుగుతున్నాను కానీ పరిపూర్ణమైన స్వస్థత నేను చూడలేకపోతున్నాను అని అన్నారు. అంటే పరిపూర్ణంగా అంటే అక్క ప్రార్థన చేసింది, ఆ శక్తిని నేను అనుభవించగలిగాను. పరిశుద్ధాత్మ తండ్రి నేను అక్క పొందుకోమనగానే నేను పొందుకోగలిగాను. ప్రార్థన చేయడము, దేవుని వాక్యం అంతట్లోనూ నేను పరిశుద్ధాత్మ తండ్రి నేను చూడగలిగాను. అయితే కంప్లీట్ హీలింగ్ అనేది ఆ సమయంలో నాకు రాలేదు. అయితే అక్క ఇదే చెప్పారు తను కూడా. అయితే నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని శక్తి కలిగి, కంప్లీట్ హీలింగ్ అనేది నేను ఇంకా ఆ శక్తిలోకి నేను ఎదగలేకపోయాను అని. అలాగున
దేవునికి అసాధ్యమైనది, ఆయన మాట నిరర్ధకము కానేరదనేది ఏది ఉండదండి. మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయన్ని పొందుకొనగలిగితే ఖచ్చితంగా మనం రూపుదిద్దగలుగుతాము. ఆయన మాటలో, ఆయన నిర్ణయంలో మనము లోకాన్ని పక్కకు పెట్టి ఆయనలో మనం పొందుకొనగలిగితే మనకు మనమే కాదండి మేళ్ళు, మనకు మనమే కాదండి దీవెనలు, అనేక మందిని మనము స్వస్థపరిచే వారినిగా ప్రభు చేయగలరు. అక్కడ నేను చూసినప్పుడు నేను అంతలా ఆశ్చర్యపోయి, అంతలా దేవుడు ఇంత శక్తిమంతుడా అని ఆయన శక్తిని తెలుసుకొనగలిగాను. అయితే ఆ రోజుల్లో అప్పుడు జరిగినాయండి స్వస్థతలు, ఈ రోజుల్లో జరగవండి అని అనడానికి ఎంత మాత్రమూ అవకాశం లేదండి. ఆ రోజుల్లో వారు ధనం మీద, ధనాపేక్ష మీద, దేని మీద వారు శ్రద్ధ చూపెట్టకుండా దేవుని వైపు వారు ఆసక్తి కలిగి వారు ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో అయితే మనము ధనము, అంత దౌర్భాగ్యాన్ని అంతటిని మనం నెత్తినేసుకొని దేవుణ్ణి పక్కకు పెట్టి మనం ఇలా బాధలు పడుతున్నాము. అయితే నేను చెప్పదలిచింది ఏంటంటే, దేవుని శక్తిని, దేవుని మాటను మనము నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుని శక్తిని మనము తెలుసుకునే విశ్వాసము కలిగి మనము జీవించగలగాలి. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడలైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. నాకు తెలిసింది, నా జీవితంలో నేను అనుభవించింది నేను చెప్పానండి. ఎవరు కూడా తప్పుగాను అన్యగాను భావించొద్దు. ఎవరి అనుభవాలు వారికి ఉంటాయి కదండి, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, షేర్ చేసుకున్నాను. ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి. కానీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టద్దు, వదిలిపెట్టద్దు. ఆయన ఎప్పుడు హత్తుకొని ఆయనలో మనం ఎదగాలని ఆయన ఎంతగానో ఆశపడుతున్నారు. కనుక ఆయన ఆశను నెరవేరుద్దాము. ప్రియుడా, నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయములలో వర్ధిల్లుచుండవు. మరి మనం ఆత్మలో వర్ధిల్లు కొలది అన్ని విషయములలో వర్ధిల్లుతాము. మనకు వర్ధిల్లత అవసరం లేదా? కానీ ప్రభువు కోరుకుంటున్నారండి మనం అన్ని విషయములలో వర్ధిల్లాలని. ఆయన మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచాలని అనుకుంటున్నారు. కానీ మనమే భేద స్థితిలో ఉంటున్న వారమై ఉంటున్నాము. కనుక మన తండ్రిని, పరమ తండ్రిని, ప్రభువుని మనం ఆశ్రయిద్దాము. ఆయన దగ్గర కొదువైనది ఏదీ లేదు. పాపులతో సాంగత్యం చేయొద్దు. దేవుని మాట ఏది అన్నది మనం విశ్వాసంలో స్థిరులమై ఉండి ఆయన యందు మనం భయభక్తులు కలిగి, ప్రేమ కలిగి మనందరము కూడా జీవిద్దాము. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.